త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ కోసం లండన్ కు వెళ్లిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసహనానికి గురయ్యాడు. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో త్రిబుల్ ఆర్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. హాల్ వెలుపల అభిమాన హీరోతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడగా ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడు. నేను మీకు సెల్ఫీ ఇస్తాను, కానీ మీరు కాసేపు ఓపికగా వెయిట్ చేయండి. మీరు ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని సెక్యూరిటీ వాళ్ళు బయటకు పంపిస్తారంటూ అభిమానులతో ఎన్టీఆర్ చెప్పాడు. కానీ ఎంత చెప్పినా ఏం లాభం? అభిమానులు వినకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆదివారం లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో త్రిబుల్ ఆర్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లెజెండరీ డైరెక్టర్ రాజమౌళితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఎం కీరవాణి అక్కడి రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి ఓ అద్భుత ప్రదర్శన ఇచ్చి అక్కడి వారందరినీ తన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇలా ఆద్యంతం ఎంటర్టైన్ గా సాగిన ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఆర్ మూవీలోని ఎన్నో మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి పాట పాడుతూ అక్కడికి వచ్చిన వారందరినీ ఎంటర్టైన్ చేశారు. ఫ్యాన్స్ ఫోటో అడగడంతో ఎంతో ఓపికగా చరణ్, ఎన్టీఆర్ వారితో సెల్ఫీలు కూడా దిగారు. కానీ హాల్ బయటకు ఎన్టీఆర్ వచ్చిన టైంలో ఒక్కసారిగా ఎన్టీఆర్ చుట్టూ అభిమానులు గుమిగూడి కదలనివ్వకుండా చేశారు. అయితే విదేశీ అభిమానులు ఇలా చేయడంపై మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే, వాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వాలి అంటూ రాసుకొస్తున్నారు. ఇంకొందరైతే సినిమా పిచ్చోళ్ళు మారరు, కదలనివ్వకుండా చేసేసరికి ఎన్టీఆర్ కు కోపం వచ్చి వెనక్కి వెళ్లిపోయాడు అంటున్నారు.